శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మంగళవారం శుక్రవారం అస్సలు చేయకూడని పనులేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవ్వరికీ ఇవ్వకండి. ఇవి లక్ష్మీ స్థానాలు. మంగళవారం తులసి ఆకులు కోయకూడదు. మంగళవారం నాడు అస్సలు గోర్లు కత్తిరించకూడదు. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు అస్సలు శుభ్రం చేయకూడదు. మంగళవారం తలస్నానం చేయకూడదట. అలా చేయటం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా నూతన వస్త్రాలు ధరించకూడదు. అలాగే డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తారు. మంగళవారం రోజు అస్సలు అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టమవుతుంది. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. మంగళవారం ప్రయాణాలకు అనువు కాదని, అలా ప్రయాణాలు చేస్తే తలపెట్టే ఏ పనులు కూడా విజయవంతం కావు అని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజు ఎలాంటి గాజు వస్తువులను బహుమతిగా తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. మంగళవారం నాడు ఆవాల నూనె కొనకూడదు. ఆవ నూనెను దాన ధర్మంగా కూడా ఇవ్వకూడదు. ఈరోజు మీరు మల్లె నూనెను కొనుగోలు చేయవచ్చు. మంగళవారం ఉప్పు తినకూడదు. మంగళవారం ఉప్పు తినటం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు, చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మంగళవారం నలుపు రంగు బట్టలు ధరించడం వల్ల అశుభం జరుగుతుంది. ఇలా చేస్తే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని నమ్ముతారు. మంగళవారం నాడు కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. కొంతమంది మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటుంటారు. అలా ఒక్క పొద్దు ఉండి రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు ఉప్పు వేసిన భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మంగళవారం మాంసాహారంకి దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మంగళవారం నాడు ఇంటి పెద్దలతో గొడవలకు దూరంగా ఉండాలి. లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవ పడవద్దు. చెడ్డ మాటలు మాట్లాడవద్దు. కత్తెర వంటి పదునైన వస్తువులు మంగళవారం నాడు కొనరాదు. ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయటం కూడా అశుభం. మంగళవారం హెయిర్ కట్, షేవింగ్ లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవటం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకోసం శుక్రవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శుక్రవారం ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. మరి శుక్రవారం పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదో చూద్దాము. శుక్రవారం మీకు ఎవరైనా పువ్వులు, గాజులు ఇస్తే అస్సలు కాదనకూడదు. తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను శుక్రవారం ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం లాంటివి చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండదు. శుక్రవారం గుమ్మం, వాకిలి అశుభ్రంగా ఉంచకూడదు. ఇల్లు అశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం నాడు ఇంట్లోని బూజులను అస్సలు దులపకూడదు. శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామున నిద్రలేవాలి. శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. శుక్రవారం స్త్రీలు అస్సలు కంట తడి పెట్టకూడదు. శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు. శుక్రవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి. శుక్రవారం ఎవరు నుంచి రుణం తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ ఇంటి సభ్యులు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం మెడలో తాళి అస్సలు తీయకూడదు. శుక్రవారం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం చేయకూడదు. అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదట. శుక్రవారం రాత్రిపూట ఇల్లు ఊడ్చి చెత్తను బయట వేయకూడదు. మరుసటి రోజు బయట పడేయాలి. శుక్రవారం దీపం వెలిగించిన తర్వాత పాలు, పెరుగు, ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. శుక్రవారం గడప మీద కూర్చోవద్దు. లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. శుక్రవారం ఇంటిని శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పించిన తర్వాత మన ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మరియు దుష్ట శక్తులు బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం రోజున గణపతి ఆలయాన్ని దర్శించుకుని గణపతికి గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలను తీసుకువెళ్తే అన్ని కష్టాలు తరిగిపోయి అంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవిని సంపద దేవతగా పిలుస్తారు. అమ్మవారికి శుక్రవారం తామర పువ్వు సమర్పించడం చాలా మంచిది. శుక్రవారం బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల బాధతో ఉండి ఇబ్బంది పడుతున్నా, చేసిన అప్పులను తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మీ బాధలను హనుమంతుడికి చెప్పాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆ వ్యక్తి విజయం సాధిస్తాడు. మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల వద్ద తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించాలి. మంగళవారం, శనివారం ఈ పని చేయటం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.